శుభాకాంక్షలు. ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పార్రిగా. మొన్నటిదాకా కేసీఆర్ ని తిట్టిండు, ఇప్పుడు ఆయన పార్టీలోనే చేరిండు. అంపటి సారు హోలీ ఆడిండు, మళ్ళోసారి స్టెప్పులేసిండు. పోలీస్ డ్రెస్ వేసుకొని జనాలను బెదిరిస్తున్నాడు, అడ్డంగా పోలీసులకు దొరికిండు. కోతులు ఆపరేట్ చేస్తున్నాయి మొబైల్ ఫోను, వీడియో వైరల్ అవ్వడుతోని బగ్ వస్తున్నాయి కామెంట్లు. ఒకప్పుడు ఆయన పార్టీని గెలిపిస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే అని గట్టిగానే మాట్లాడి, ఇప్పుడేమో ఆయనతోని కలిసి కండువా కప్పుకొని ఒకప్పుడు తిట్టిన పార్టీకి వెళ్ళే ఎంపీ టికెట్తోని బరిలకు దిగుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఒకటయ్యిర్రు, వాళ్ళని నమ్మిన జనాలను మాత్రం ఏందిది అని ముక్కు మీద ఏలేసుకునేటట్టు చేస్తున్నారు. ఇంతకీ మరి ఆ మహానుభావుడు ఎవరో మీరే చూడుర్రో పారి. ఇక రాజకీయాలల్లో ఎప్పుడు ఎవరితోనుంటారు, ఎప్పుడు ఎవరికి హ్యాండ్ ఇస్తారో తెలియదుల్లా. నిన్నటిదాకా మనతోనున్నోళ్ళు ఇవాళ ప్లేట్ మారుస్తారు, నిన్నటిదాకా పొట్టు తిట్టినోళ్ళు ఇవాళ నువ్వే నా దోస్తు అనుకుంటా గలేమిలే చేసుకొని పాతయన్ని మర్చిపోతారు. సరే వాళ్ళు ఏమన్నా చేసుకొని ఎక్కడన్నా పోనీ గాని ఇంట్లో మోసపోయేది ఎవరంటే జనాలేనుల్లా. ఇక ఇప్పుడు నేను చెప్పేది ఎవరి గురించి అంటే ది గ్రేట్ ఆర్ఎస్ ప్రవీణ్ సార్ గురించి. ఒక్కసారి ప్రవీణ్ సారు ఇంతకు మునుపు కేసీఆర్ సార్ గురించి ఏం మాట్లాడిండో ఇనురే. ఇల్లు ట్యాక్స్ ఇంటి నెంబర్తో సహా ఇల్లు ట్యాక్స్ వసూలు చేస్తున్నాడు సార్. ఈ డబుల్ బెడ్రూమ్ ఫామ్ హౌస్ ఇల్లు ట్యాక్స్ కూడా కడుతున్నాడు. సిగ్గుండాల కేసీఆర్. జనాల ముందరికి వచ్చి వాళ్ళని ఏ మొహం పెట్టుకొని వాళ్ళ ముందరికి వస్తున్నావు, ఏ ముఖం పెట్టుకొని నాకు కారు గుర్తుకు ఓటేమని అడుగుతున్నావు. చి, నువ్వు ఇంకొకసారి తెలంగాణ ముఖ్యమంత్రి గద్దెనెక్కనివ్వం. బహుజన్ సమాజ్ పార్టీ ప్రగతి భవన్లకు వచ్చిన వెంటనే నేను జైలుకు పంపిస్తాను. మరి సార్ ఇప్పుడేం మాట్లాడుతున్నాడో చూడురే. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పెద్దలు గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారిని కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. మరి ఈ తెలంగాణనే కాదు యావత్ భారతదేశం కూడా ఈరోజు లౌకికత్వం అంటే సెక్యులరిజం, లౌకికత్వం ప్రమాదంలో ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ చాలా పెద్ద ఎత్తున కుట్రలు చేస్తూ ఉన్నది దేశాన్ని చిన్నాభిన్నం చేయడం కోసం. మరి పూర్తిగా రాజ్యాంగాన్ని రద్దు చేయాలనే కుట్ర చేస్తూ ఉన్నారు. సో ఆ పరిస్థితుల్లో మరి సెక్యులర్ పార్టీ అయినా మరి సెక్యులర్ భావాలు కలిగి సెక్యులరిజాన్ని నిరంతరం కాపాడిన మరి భారతీయ రాష్ట్ర సమితి, అదేవిధంగా పెద్దలు కేసీఆర్ గారు వారు మరి నేను బైంజీ మాయావతి గారి ఆశీస్సులతో మరి వారిని కూడా కలవడం జరిగింది. సో ఈ తెలంగాణలో ఈ రాజ్యాంగానికి ప్రమాదం ఏదైతుందో, లౌకికత్వానికి ఏదైతే ప్రమాదం ఉందో, ఈ బీజేపీ నుంచి తర్వాత మరి ఈ మధ్యనే కాంగ్రెస్ కూడా మరి బీజేపీ లాగానే మారుతూ ఉన్నది. ఈ రెండు పార్టీల నుంచి ముప్పు నుండి మరి తెలంగాణను కాపాడడం కోసం మరి మేము అంటే బహుజన్ సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సమితితో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా మరి ఇంతకుముందు మీరు అన్నట్టుగా సీట్ల సర్దుబాటు విషయం ఏదైతే ఉందో, ఈ షీట్ షేరింగ్ విషయం అయితే మళ్ళీ మేము మా అధిష్టానానికి నివేదిస్తాం. అదేవిధంగా మరి మన మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా బైంజీ గారితో కూడా మాట్లాడతారు. సో దాని తర్వాత మరి ఇరు వర్గాలు, ఇరు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చి తర్వాత తప్పకుండా మీకు ఒక గుడ్ న్యూస్ ఇస్తాం. బట్ తప్పకుండా తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. తెలంగాణ ప్రజల విలువలను ఏదైతే గంగా జమున తహజీబ్ అని అంటున్నామో ఆ విలువలను, ఆ సంస్కృతిని తప్పకుండా కాపాడుతుంది. బహుజన వర్గాలందరి జీవితాలు బాగుపడతాయి. ఇలా నిరుద్యోగులు సంతోషంగా లేరు. సో పట్టుమని 4 నెలలు కాలేదు, ఇప్పటికీ మళ్ళీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి. అదేవిధంగా పెద్ద ఎత్తున ఈ లౌకికత్వానికి తూట్లు పడిచే సంస్కృతి అనేది మరి తెలంగాణలో వస్తూ ఉన్నది. అందుకొరకే ఈ స్నేహం అనేది, ఈ ఐకమత్యం అనేది రాబోయే రోజుల్లో తెలంగాణ సమాజాన్ని చాలా గొప్పగా మార్చబోతున్నది. సో చాలా చాలా ఆనందంగా ఉంది అలా మరి ఈ విషయం మీతో మాట్లాడుతున్నందుకు. తప్పకుండా తెలంగాణ ప్రజలు దీన్ని ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారని చెప్పి
చూసిరా, మొన్న ఎన్నికల ముందు కేసీఆర్ నిన్ను గద్దె దించుతా అన్నోడు ఇప్పుడు కేసీఆర్ తోని కలిసి పనిచేస్తాడట. 2-3 నెలలనే గింత మార్పా? అరే నువ్వు మంచిగా చదువుకున్నోనివేగా సారు, నువ్వు మారుస్తున్నావేంది ప్లేటు? ఇక ఈయన బీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకునుడు అక్కడ మాయావతి మేడం కు ఇష్టం లేనట్టుంది. అందుకే యూ గెట్ లాస్ట్ అంటే హమారాకు కేసీఆర్ సాబ్ హే అని వచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు. అయిగకి ఇవన్నీ మనం చూసినాయే గాని ఇప్పుడు ఈ ముచ్చట మళ్ళా ఎందుకు తీసినావంటే ఇగో గిట్ల ఏడ్చినాయి రాజకీయాలు అని చెప్తున్నా. ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కంటే 100 రెట్లు బెస్ట్ పాల్ సారు అని అంటున్నారు జనాలు. అయినా పార్టీ కోసం ప్రాణాలు ఇస్తాం, సచ్చేంత వరకు అజెండానే మోస్తాం అని చాలా మంది పెద్దోళ్లే పార్టీలు మారిర్రు. ఈయనెంతలే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని ఆ 4వ సింహమేరా ఈ పోలీస్. రియల్ గానే కాదుల్లో, రీల సుత మస్తు మంది మన హీరోలు పోలీస్ ఆఫీసర్ లెక్క ఏషం వేసుకొని సినిమాలలో అదరగొట్టేటోళ్ళు యాక్టింగ్. కానీ గీడ చూడుర్రి, ఒక మామూలోడు పోలీస్ బట్టలు వేసుకొని జనాలను 3 చెరువుల నీళ్ళు తాగిపించిండు. అగో ఈ ముచ్చట చూడు రోల్లా గమ్మత్తుకుంటది. ముచ్చట గమ్మత్తుకుంటది అన్నాడు. ఈడ జనాలేమో గింతగానమో పైర్రు. ఏమైందే ఓ అన్నలు? అయ్యో గట్ల పోలీసును కట్టేసిరేంది అనుకుంటుర్రా? ఆయన నిజం పోలీసు కాదటనుల్లా, ఉత్తుత్తి పోలీసు. ఏంది ఉత్తుత్తి పోలీసా? అడుగుదాం పారి మనమే. హలో మోతేవారి, ఇక చెప్పు నీ భాగవతం. రాజు, ఇంటి పేరు? ఏ ఊరు? ఏజ్ ఎంత? మీకు డ్రెస్ ఎవరు ఇచ్చారు? మీ అన్న ఏం పని చేస్తారు? ఎక్కడ? ఏం పేరు? ఆయన పేరు రాజేనా? ఫోన్ నెంబర్ ఫోన్ నెంబర్ ఫోన్లో దొంగతనం చేసుకుంటే 1000 రూపాయలు కూడా 500 కూడా అమ్ముతాడు. దొంగతనం తీసుకొస్తా సామాన్ ఉన్నది కానీ ఆ పిల్లగాని పాపం ఆయన బంకు దగ్గరికి తీసుకొచ్చారు. మీకు ఆర్డర్ వేసినాక మీరు ఇచ్చేది. నిన్న కొన్నాడట. చెప్తాడు ఇప్పుడు అదే ఇన్నారా? అడ్డంగా దొరికినా కూడా రుబాబు తగ్గుతలేదు తమ్మునికి. మరి ఆ డ్రెస్సుకున్న పవర్ అస్ వంటిదేమో. ఇక ఈ వీడియో కూడా చూడుర్రి, ముచ్చట మొత్తం ఎరక చెప్తా గాని. ఇది పెట్రోల్ బంక్ ఉంది. నిన్న కొనుక్కొని వచ్చిండు. ఇంకో ఫోన్ కూడా ఉంది కదా. ఇక అసలు ముచ్చట ఏందంటే నిర్మల్ జిల్లా కడెం మండలం కొండుకూరు గ్రామంలో HP పెట్రోల్ బంక్ లా కరీంనగర్ కు చెందిన గీ దొంగ పోలీసు ఒక ఆయన దగ్గర మొబైల్ ఫోన్ దొంగతనం చేసి ఆడికెళ్లి లక్కీ దాబాల దొంగతనం చేసుకుంటా గాడున్న ఊరోళ్లకు అడ్డంగా దొరికిండు. ఇక వాళ్ళు పోలీసు వాళ్లకు సమాచారం ఇచ్చుడుతోని ఆ బద్మాషి గాని పట్టుకొని అదుపులకు తీసుకున్నారట. ఇక ఆ పోలీసోళ్ళు ఈ డ్రెస్ నీకు ఏడికెళ్ళొచ్చిందిరా వారి అంటే మా అన్న కానిస్టేబుల్ ఆయన డ్రెస్ దొడుక్కున్నా అంటున్నాడు. మళ్ళీ మీ అన్న పేరు ఏంది అంటే రాజు అంటున్నాడు. నీ పేరేంది అంటే నా పేరు కూడా రాజే అంటున్నాడు. చూడుర్రి ఈయన కథలు ఎట్లున్నాయో. ఇక పోలీస్ స్థానకు దోల్కపోయి 4 సురకలు అంటిస్తే అప్పుడు చెప్తాడేమో కథ ఏందో. ఏ మాటకు ఆ మాటే గాని గింతనన్న బెదురుతలేడు కదా అనుల్లా. ఎన్నికల కోడ్ వచ్చింది.
భయపడి బగ్గ పైసలు గాని లిక్కర్ గాని తీసుకోవోరేమో అనుకున్నారు అందరూ. ఓయమ్మనే దీని పాడుగాను 6 లక్షల రూపాయల లిక్కర్ తీసుకుపోతంటే అడ్డంగా దొరికిరు పోలీసోళ్లకు. ఇక ముచ్చటేందో మీరే చూడుర్రి. అబ్బబ్బా, ఎన్నికల కోడ్ పెట్టినప్పటికెళ్ళి ఇవి ఎక్కువ దొరుకుతున్నాయి పోర్రి. ఏంది అనుకుంటున్నారా? మీరే చూడుర్రి. ఏందివి? అసలేం సమజైతలేదు. ఆ కాటన్లను చూస్తుంటే మందు బాటిల లెక్కనే ఉన్నాయి. బండిలోనే ఉంటాయి, బండిలోనే ఉంటాయి. సినిమా పెట్టాలా? అగో ఈ పోలీసు సారు మొత్తం చెప్తాడంట, ఇనుర్రి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలోని గుడిపల్లి మండలం సోడిగానిపల్లి అను గ్రామంలో ఎస్ఈబి కుప్పం పరిధి సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, అలాగే వారి టీము, అలాగే మా యొక్క విశేషమైన కృషి ఫలితంగా ఇద్దరు కర్ణాటక చెందిన ఒక ముద్దాయి, ఆంధ్రప్రదేశ్ చెందిన ఒక ముద్దాయి భారీ ఎత్తున 5,40,000 ప్రాపర్టీ ఎన్డీపీఎలను స్వాధీనపరచుకొని ఈరోజు కేసు నమోదు చేసినారు. ఈ విధమైన సరుకును కర్ణాటక నుంచి భారీ ఎత్తున ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ జరుగు ఎలక్షన్లో అది రాజకీయ పార్టీలు పంచడానికి ఉపయోగపడే తాయిలాల కింద మేము వీటిని కేసు బుక్ చేసుకొని కోర్టు వారి ముందు స్వాధీనపరుస్తున్నాము. వీటిపైన తగు చర్య నిమిత్తము మేము మేజిస్ట్రేట్ గారికి రిమాండ్ రిపోర్ట్ పంపించుకొని ముందు భవిష్యత్తులో కూడా గట్టి నిఘా పెట్టి ఈ పుత్తూరు అలాగే ఇన్నరా ఇక ముచ్చటేందంటే చిత్తూరు జిల్లా కుప్పంలా మస్తుగా మద్యాన్ని పట్టుకున్నారు పోలీసులు. కర్ణాటకకెళ్లి గుడిపల్లి మండలం సోడిగానిపల్లికి మందును తరలించుకుంటా అడ్డంగా దొరికిర్రు. ఎన్నికలల్లా ఓటర్లకు ప్రలోభ పెట్టేందుకు ఈ మందును దోలుకుపోతున్నారని అంటున్నారు అధికారులు. మొత్తం ఏం లేదన్నా 6 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసిర్రట పోలీసోళ్లు. ఇద్దరిని, ఒక 2 పయ్యల బండిని, ఒక కారును అదుపులోకి తీసుకున్నారట ఎస్ఈబి పోలీసులు. ఎన్నికలకు ముందు ఈ మందుని ఇచ్చి వాళ్లకు మాయ మాటలు చెప్పి జనాలను లొంగదీసుకోవాలని చూస్తున్నారు గాని వాళ్ళు ఎప్పుడో ఫిక్స్ అయ్యిర్రు ఈసారి ఎవరిని గెలిపియాలే అని. ఆంధ్రాల ప్రచారాలు జోరుగా తిరుగుతున్నది ఎవరు అనంటే టక్కుమని రాంబాబు సార్ పేరు చెప్తారు, అంతేనా కాదా? అసలు బుల్లెట్ ఇడుస్తూనే లేడు పోర్రి. మళ్ళీ అర్ధగంటనో గంటనో కాదు, రోజంతా బుల్లెట్ మీద తిరుక్కుంటా సోర పోరగాన్ లెక్క ప్రచారం చేస్తున్నాడు. మరి ఇవాళ రంగుల పండగ కదా, హోలీ నాడ్సుతా ఏడి పోయిండో చూద్దాం పార్రి. ఆంధ్రాలో ఇప్పుడు వచ్చే ఎన్నికలలో గట్టిగా ఎవరు ప్రచారంలో పాల్గొంటున్నారు అంటే తక్కువ అంబటి సారు అని అంటారు, అంతేనా కాదా చెప్పుర్రి? చాయ్ కోటం కాడికి పోయి చాయ్ పెట్టుడు, బుల్లెట్ మీద తిరుగుడు, కళ్ళకు కళ్ళద్దాలు పెట్టి గడ్డానికి షేప్ చేపించి కలర్ఫుల్ బట్టలు వేసుకొని ఒక తీరుగా ఈతలు పడుతున్నాడు అంబోతు సారు. గదే అంబటి సారు. ఇక సారు ప్రతి పండుగకు ఆట ఆడుకుంటా ఫేమస్ అవుతాడు. మరి ఈ హోలీ పండుగ నాడు ఏం చేసిండో చూడుర్రి.
అగో కలర్లు జోరుగా పూసుకుండు కదా. సారు మా ఊర్లకు రారి మేము హోలీ ఆడుతున్నాం అంటే సరే పద వస్తున్నా అనుకుంటా ఎట్లా పోతున్నాడో చూడురే. చూసిర్రా చుట్ట ఆడోళ్ళని పెట్టుకొని మధ్యలో సారు వండుకుంటా స్టెప్పులు వేద్దామని చూస్తున్నాడు. ఇక అక్కడ ఇక్కడ దొంగ చూపులు ఎందుకు చూస్తున్నారు సారు కానీ అక్కడ చూసిరా సారు ఇక ఇప్పుడు ఉట్టాట కొట్టుర్రి ఉట్టి. ఇక పోతాడంట ఇడిచిపెట్టురయ్యా గట్టినే కొట్టినట్టున్నారు సారు కళ్ళల్లో నీళ్లు. ఇక అర్జున్ రెడ్డి సైన్మల విజయ్ దేవరకొండ పోతున్నాడు చూడుర్రి బుల్లెట్ మీద. అసలు ముచ్చట ఏందంటే హోలీ సంబరాలల్లో మంత్రి కాంబాబు గదే రాంబాబు సారు స్టెప్పులు వేసిండు. సత్తనపల్లి సుగాలి కాలనీల లంబాడీలతోని హోలీలో పాల్గొన్నాడు సారు. పొద్దుగాల గుండ్లూరు ర్యాలీగా పోయిన అంబటి సారు 3వ వార్డుల హోలీ వేడుకలలో పాల్గొని రంగునీళ్లతోని తడిసి ముద్దయ్యిండు. ఏదేమన్నా గాని అంబటి సార్ బండి మస్తు జోరు మీద ఉంది పోరి. ఇప్పుడు కోతులకెళ్ళే మనుషుల రూపం వచ్చిందని చెప్పుకుంటాం కదా. మరి మనుషులు చేసే పనులు మనమెందుకు చేయొద్దు అనుకున్నాయో ఏమో గాని ఈ కోతులు చూడుర్రి ఏం చేస్తున్నాయో. మంచి ఇకుమతగాలయ్యే పోర్రి. ఇక ఈ కాలం ఎట్లున్నదంటే చిన్న పొలగాళ్ళు కూడా ఈ స్మార్ట్ ఫోన్ వదులుతలేరు. ఫోన్ తీసుకొని అందులోనే తలకాయ పెడుతున్నారు.
ఇక వాళ్ళ కాడికెళ్ళి పుసుక్కున్న ఫోన్ గిట్ల గుంజుకున్నామంటే అయిపోయే. ఇది మనకు షెరా మామూలే, ఎందుకంటే అందరి ఇంట్లో ఈ సమస్య ఉంటది. ఇప్పుడు గీ ముచ్చట చూడుర్రి. అర్రర్రే చూసిర్రా, ఫోన్ను ఆ కోతుల ముంగట పెడితే అవే ఆపరేట్ చేసుకుంటా చూస్తున్నాయి. ఇచ్చంతరం పాడుగాను. ఏందిది? ఒక పారి మళ్ళా చూద్దాం పారి ఈ వీడియో. ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది పోర్రి. దీనికి కామెంట్లు కూడా బగ్గనే వస్తున్నాయి. కోతులకెళ్లే కదా మనుషులు వచ్చిర్రు, మరి మనుషులు వాడంగలేంది కోతులు ఫోన్ ఆపరేట్ చేస్తే తప్పేంది అని కొందరు పెడితే దోస్ మంకీస్ ఆర్ రియల్లీ జీనియస్ అనుకుంటా ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరి ఈ ముచ్చట చూస్తుంటే మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చెయ్యుర్రి. ఇదేం ప్యాషనో ఏమో గానీ దినం ఏనో ఒక తాన గుడ్లల్లో దొంగతనం చేస్తున్నారు బద్మాష్ గాళ్ళు. మరి వాళ్ళకు ఏం రోగం పుడుతుందో ఏమో. కాళ్ళు చేతులన్నీ సరిగ్గానే ఉన్నప్పుడు ఏమైనా పని చేసుకొని బతకాలే గానీ గిదేం పనికి మళ్ళీ పనయ్యా. గీడ చూడుర్రి, అమ్మవారి విగ్రహము, ఇత్తడి తాంబూలము, దీపాంతాలు ఎత్తుకపోయిర్రు బట్టెబాజిగాళ్ళు. ఈ దొంగ బట్టెవాజగాళ్ళు ఇట్లా తయారయ్యేంది? ఇళ్ళ ముఖంలో మన్ను వడ. అర్రే దినాం గుళ్ళల్లో దొంగతనం చేస్తున్నారు. కాళ్ళు చేతులన్నీ సక్కగున్నప్పుడు పోయి ఏదన్నా పని చేసుకోవాలి గాని గిదేం అడ్డమైన పని? సిగ్గుండాలి కదా కొంచెమన్నా. అర్రే ఎందుకట్లా తిడుతున్నావు, మళ్ళేమైంది అనుకుంటున్నారా? ఒక పారి గీ వీడియో చూడుర్రి. ఇక ఏమెత్తుకుపోయిర్రు ఏంది కదా అనేది ఈ పూజారి చెప్తాడంట. ఇనుర్రి. నల్సాపూర్లోని ధర్మశాల వీరభద్ర స్వామి దేవాలయంలో నేను పూజారిగా చేస్తూ 30 ఏళ్ళగా చేస్తున్నాను. ఇక్కడ ఈరోజు ఉదయం సోమవారం అభిషేకానికి వచ్చే వరకు తర్వాతకు ఉన్నటువంటి ఆ గుండె మొత్తం తీసేసిందో దాని అలాగే ఉంది. లోపల 30 సంవత్సరాలుగా 22 సంవత్సరాలుగా చూస్తున్నటువంటి అమ్మవారి విగ్రహం, లలితా పరమేశ్వరి విగ్రహము, పంచలోహంతో చేస్తున్నటువంటి విగ్రహము. ప్రతి నవరాత్రుల్లో కూడా మంచి కుంకుమార్చనాభిషేకం చేసేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విగ్రహం అది. దాన్ని శోకయుక్తంగా మంచి ఆయుధాలు ఏ విధంగా ఉండాలో ఏ విధంగా ఉండాలో చూసి మంచి చేసినటువంటి విగ్రహం అది. చాలా పెద్దమైనటువంటి విగ్రహము. ఆ విగ్రహమును మళ్ళీ నిత్యం దీపారాధన చేసేటువంటి కుంది సెమ్మె, పెద్ద సెమ్మె, అది కూడా నిర్మించబడింది. అయితే ఏ విధంగా వచ్చిందో అనేటువంటిది పక్కకు ఆలయం కడుతుంది ఒకటి. అది అమ్మవారి విగ్రహం ఆలయం కడుతున్నారు. ఆలయం కట్టేటువంటి దానిలో కూడా రేటు ఉంది చిన్నగా. దానికి దానితోటి కట్టేట్టున్నది. మళ్ళీ అదంతా తీసుకొని విరగ్గొట్టకంచి వచ్చి తర్వాత తాళం కూడా వల్లగొట్టిండ్రు. మళ్ళీ దానికి ఉన్నటువంటి గొల్లె మొత్తం తీసేసి పడేసి లోపలికి పోయి చింద్రబందర చేసి గొడవ చింద్రబందర చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆ విగ్రహాన్ని, దాంట్లో ఉన్న తాంబాలము, దీపం పెట్టేటువంటిది కుంది, అది కూడా తీసుకొని పోయిండ్రు అక్కడ వచ్చే వరకు చూసే వరకు. ఇది ఈ విధంగా దేవాలయంలో జరగడం చాలా విధానకరంగా దుఃఖంగా ఉంది. ఎందుకు అమ్మవారు మహా పెద్దమైనటువంటి విగ్రహం పోయింది కదా. చూసుకొని దీనికి నివారించి దీంట్లో సెక్యూరిటీ ఏదైనా నిత్యం కూడా సెక్యూరిటీ ఇక్కడ ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను.
చూసిర్రా వాళ్ళ కండ్లల్ల కారం గొట్ట. ఇక ముచ్చటకొస్తే మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలా స్థానిక ధర్మశాల ఉన్నది. వీరభద్రస్వామి ఆలయంలా పొద్దుగాల పూట దొంగలు వడ్డరటనుల్లా 30 ఏండ్ల కంచున్న అమ్మవారి విగ్రహము ఇత్తడి తాంబూలాలు దీపాంతలెత్తుకుపోయిర్రని ఆ గుళ్ళున్న పూజారి రాధాకృష్ణ శర్మ అంటున్నాడు. అధికారులు జర ఎంబటే స్పందించి గుడికి న్యాయం చెయ్యాలని అంటున్నారు అక్కడున్న జనాలు. మొన్నటిదాకా కేసీఆర్ ని తిట్టిండు, ఇప్పుడు ఆయన పార్టీలోనే చేరిండు. అంపటిసారు హోలీ ఆడిండు, మళ్ళోసారి స్టెప్పులేసిండు. పోలీస్ డ్రెస్ వేసుకొని జనాలను బెదిరిస్తున్నాడు, అడ్డంగా పోలీసులకు దొరికిండు. కోతులు ఆపరేట్ చేస్తున్నాయి మొబైల్ ఫోను, వీడియో వైరల్ అవ్వడుతోని బగ్ వస్తున్నాయి కామెంట్లు. ఇవి ఆల్టి మన ఖతర్నాక్ వార్తలు. రేపు మళ్ళీ తిరిగి ఇదే అలా కలుసుకుందాం. అంతవరకు నమస్తే.